భారత వాయుసేన అమ్ముల పొదిలోకి అద్భుత అస్త్రం చేరుకుంది. మొదటి విడతలో భాగంగా 3 అపాచీ హెలికాప్టర్లను అమెరికా డెలివరీ చేసింది. ఉత్తరప్రదేశ్లోని హిండన్ ఎయిర్ బేస్ కి 3 హెలికాప్టర్లు చేరుకున్నాయి. వీటిని జోధ్పూర్లోని ఆర్మీ ఏవియేషన్ కి తరలించనున్నారు. మొదటి బ్యాచ్ కు చెందిన 3 అధునాతన యుద్ధ విమానాలు అపాచీ AH-64E పశ్చిమ సరిహద్దు వెంబడి ఆర్మీ సామర్థ్యాలు బలోపేతం కానున్నాయి. అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెట్ తో ఇటీవల మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ఈ చర్చలో అమెరికా నుంచి 2 వారాల్లోగా 3 అపాచీ AH-64E హెలికాప్టర్ల మొదటి బ్యాచ్ ను భారత్ కి అందిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. ఈ ఏడాది నవంబర్ నాటికి మరో 3 హెలికాప్టర్లు డెలివరీ చేయనుంది అమెరికా. 2024 మే నెలలోనే హెలికాప్టర్లను అమెరికా ఇవ్వాల్సి ఉండగా 15 నెలల ఆలస్యం తర్వాత హెలికాప్టర్లను అమెరికా అప్పగించింది. 6 అపాచీ AH-64E హెలికాప్టర్ల కోసం భారత్ 2020లో అమెరికాతో ఒప్పందం చేసుకుంది. వీటి విలువ $600 మిలియన్. భారత వాయుసేన అమ్ముల పొదిలోకి అద్భుత అస్త్రం చేరుకుంది. మొదటి విడతలో భాగంగా 3 అపాచీ హెలికాప్టర్లను అమెరికా డెలివరీ చేసింది. ఉత్తరప్రదేశ్లోని హిండన్ ఎయిర్ బేస్ కి 3 హెలికాప్టర్లు చేరుకున్నాయి. వీటిని జోధ్పూర్లోని ఆర్మీ ఏవియేషన్ కు తరలించనున్నారు. మొదటి బ్యాచ్ కు చెందిన 3 అధునాతన యుద్ధ విమానాలు అపాచీ AH-64E పశ్చిమ సరిహద్దు వెంబడి ఆర్మీ సామర్థ్యాలు బలోపేతం కానున్నాయి. అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెట్ తో ఇటీవల మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ఈ చర్చలో అమెరికా నుంచి 2 వారాల్లోగా 3 అపాచీ AH-64E హెలికాప్టర్ల మొదటి బ్యాచ్ ను భారత్ కి అందిస్తామని అమెరికా హామీ ఇచ్చింది.